నరసరావుపేట మండలం మిస్సపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్యాత్మిక సంఘం కోఆర్డినేటర్ మరియు పల్నాడు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో లలిత సహస్రనామ స్తోత్రాలు చదవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ఊరా లక్ష్మీ సుజాత, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, నరసరావుపేట టౌన్ హాల్ కమిటీ మెంబర్ కొత్తమాసు సుధాకర్ మరియు 25 మంది మహిళా భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ పులిహోర, స్వీట్స్, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ మహంకాళి భజన మండలి వారిచే 11వ కార్యక్రమం నేడు అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. జై వాసవి, జై జై వాసవి. అమ్మ, ఈరోజు శ్రీ మహంకాళి భజన మండలి తరపున నేను బీజేపీ పల్నాడు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని నన్ను గెస్ట్గా పిలిచారు. ఈరోజు ఇక్కడ లలిత చదవటం, ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వీళ్ళు 11 చోట్ల ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు 11వ రోజు దిగ్విజయంలో 10 మంది పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఇసపాలెంలో జరిగినది. ఆ గ్రూప్ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మా బీజేపీ సెక్రటరీ అన్నమాట, జిల్లా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారు సిగ్నంశెట్టి రాజ్యలక్ష్మి, అలానే జాయింట్ సెక్రటరీ ప్రియాంక మొదలగు వారంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇలానే మీరు ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. శ్రీ మహంకాళి అమ్మవారి భజన మండలి తరపున ఇది 11వసారి 11 చోట్ల చేశామండి. ఇప్పటికీ లలిత సహస్రనామము ఈరోజు మహంకాళి అమ్మవారి గుళ్ళో జరిగినది. గెస్టుగా జిల్లా అధ్యక్షురాలు ఊరా లక్ష్మీ సుజాత గారు వచ్చారు. వైస్ ప్రెసిడెంట్ గారు రాజ్యలక్ష్మి గారు, జాయింట్ సెక్రటరీ ప్రియాంక, నేను సెక్రటరీ అండి బీజేపీ. అందరూ కలిసి లలిత సహస్రనామం చదివాము. ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు పంచాము. అందరికీ ధన్యవాదములు. 25 మంది పాల్గొన్నారు.